బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టింది. అతని సమాచారం అందించిన వారికి 10 లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించింది. నిందితుడి గుర్తింపును ప్రజలకు తెలియజేసేందుకు ఎన్ఐఏ మరో 2 వీడియోలను విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం 12:56 బాంబు పేలుడు జరిగింది. పేలుడు తర్వాత బాంబు అమర్చిన నిందితుడు హుడీ వద్ద దుస్తులను మార్చుకున్నట్లు గుర్తించారు. బట్టలు మార్చుకున్న తర్వాత బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన వీడియో ఎన్ఐఏకి లభించింది. బాంబు పేలిన రోజు మధ్యాహ్నం 3:06 బస్సులో ప్రయాణించాడు. బస్సు ఎక్కిన సమయంలో మధ్య సీటులో కూర్చొని కొద్దిసేపటికి బస్సులో చివరి సీటుకు వెళ్లి కూర్చునే దృశ్యాలు లభించాయి. నిందితుడు బెంగళూరు నుంచి బళ్ళారి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. పేలుడు జరిగిన రోజు రాత్రి 9 గంటలకు బళ్ళారి బస్టాండ్లో తిరుగుతున్న సీసీటీవీ వీడియోను కూడా ఎన్ఐఏ విడుదల చేసింది. బళ్ళారిలో వస్త్ర వ్యాపారం చేసుకునే మినాజ్ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తగా గతంలో పనిచేశాడు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించి 2023 డిసెంబర్ 18న అరెస్టు చేసింది. రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితునికి మినాజ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో వారెంట్పై ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఎన్ఐఏ అధికారులు బళ్ళారిలో పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ నాని తెలుసుకుందాం. రుత్విక్, ఎన్ఐఏ అధికారులు ఈ దర్యాప్తుకు సంబంధించి వేగవంతం చేసినట్లు కనిపిస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, ఈ నెల 1వ తారీఖున బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో గల రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది. టేకప్ చేసినప్పటి నుంచి కూడా ఈ కేసు పురోగతి మీద వేగం పెంచిందనే చెప్పుకోవాలి. తొలుత రామేశ్వరం కేఫ్ లో లభించిన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు ఎటువైపు వెళ్లాడు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కూడా పలు కీలక ఆధారాలు అయితే సేకరించారు. నిందితుడికి సంబంధించి లభించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతను ఏ పక్క వెళ్ళాడు, ఎటువైపు వెళ్ళాడనే సమాచారాన్ని సేకరించడంలో భాగంగా రామేశ్వరం కేఫ్ కు వచ్చేటప్పటికి కానీ, కేఫ్ లో బాంబు అమర్చి వెళ్లే సమయంలో కానీ బిఎంటీసీ బస్సులో ప్రయాణించాడని గుర్తించారు. ఆ బిఎంటీసీ బస్సులో లభించిన ఆ సమయంలో ఆ ప్రాంతంలో వెళ్లిన బస్సులన్నింటినీ కూడా సీసీటీవీ విజువల్స్ ను పరిశీలించగా నిందితుడు బస్సులో ప్రయాణించిన దృశ్యాలు లభించాయి. ఆ తర్వాత హుడీ ప్రాంతంలో కూడా అతను బాంబు అమర్చి వెళ్లి బట్టలు మార్చుకున్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా బళ్ళారి వెళ్ళాడు. అదే రోజు బాంబు ఫిక్స్ చేసిన రోజు రాత్రి 9 గంటలకు బళ్ళారి చేరుకున్నాడు. బళ్ళారిలో కూడా అతను సంచరించిన పలు ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్ఐఏ పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే కూడా అక్కడ బళ్ళారిలో ఒక నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కార్యకర్త మినాజ్ కూడా అక్కడ ఉండేవాడు. బట్ట వ్యాపారం చేసుకునేవాడు. అతనికి ఈ కార్యకలాపాలతో కూడా ఉగ్రవాదుల కార్యకలాపాలతో సంబంధాలున్న అనుమానంతో 2023లో డిసెంబర్ 18న అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి ఈ నిందితుడికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న నేపథ్యంలో ఇతను బళ్ళారి వెళ్లి బళ్ళారిలో సంచరించిన నేపథ్యంలో అతన్ని కూడా కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే కూడా ఎన్ఐఏ ఎవరైతే నిందితుడు గుర్తించారో ఆ నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని చెప్పి కూడా ఎన్ఐఏ ప్రకటించింది. అయితే ఈ అనుమానితులను మొత్తం కూడా దాదాపు ఇప్పటికీ 5 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో కూడా అతను ఎక్కడికి వెళ్ళాడు, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామనే ఆశాభావం కూడా ఎన్ఐఏ అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.